నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక సివిల్ కేసులో న్యాయస్థానము పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వవచ్చా? సో మిత్రులారా, నాగమణి వర్సెస్ కోటేశ్వరరావు అనే కేసులో హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. మన దేశంలో ఉన్నటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి సివిల్ దావా న్యాయస్థానంలో ఫైల్ చేసినప్పుడు ఆ దావా, ఆ సూట్, ఆ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు కేసు వేసిన వ్యక్తి తనకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని న్యాయస్థానాన్ని వేడుకున్న సందర్భంలో న్యాయస్థానము తొందరబడి పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే కేసు పెండింగ్లో ఉన్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల కొంత అతి తెలివి కలిగినటువంటి పిటిషనరు లేదా కొంత బలము ధనము కలిగినటువంటి పిటిషనరు ఆ ప్రాపర్టీని పోలీసుల యొక్క ధైర్యంతో ఆధీనం చేసుకోవచ్చు, స్వాధీనపరచుకోవచ్చు, అవతల వ్యక్తులకు నష్టం కలిగించవచ్చు. ఎందుకంటే కేసు పెండింగ్లో ఉంది కాబట్టి. సో ఇలాంటి సందర్భాలలో పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే పోలీసుల యొక్క జోక్యం సివిల్ వివాదాలలో పెరిగే అవకాశము కూడా ఉంటుంది అని న్యాయస్థానము తీర్పులో వ్యక్తపరిచింది. సో చాలామంది ఏం చేస్తుంటారు అని అంటే, ఒక ఆర్డర్ రాగానే నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, నేను పొజిషన్లోకి వెళ్ళలేకపోతున్నాను అని కొంతమంది ఇబ్బంది పడుతూ న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేస్తున్నట్లు చేస్తుంటారు. సో ఇలాంటి సందర్భాలలో న్యాయస్థానము ఆయా హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా పరిగణంలోకి తీసుకొని కేసు పెండింగ్లో ఉన్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ అనేది కొంత అసాధ్యంగా మారే అవకాశం ఉంటుంది. కేసు తుది తీర్పు వచ్చిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇన్ బిట్వీన్ ద కేస్ మీన్స్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మాత్రం పోలీస్ ప్రొటెక్షన్ వచ్చే అవకాశము ఎక్కువగా ఉండదు. సో ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలు మీకు అర్థమయ్యే భాషలో ఉంచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.